హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని M1లోని యూనిట్ 5 అయిన మల్టిపుల్ ఇంటిగ్రల్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ ఫార్ములాస్ అవన్నీ చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dxకి ఫార్ములా ఏంటి? x ప్లస్ సి అనమాట. అంటే ఓన్లీ dx మాత్రమే ఉంటే దాన్ని మనం x ప్లస్ సి అని మనకి ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ డిఎక్స్ అంటే ఏంటో కాన్స్టెంట్ ఏమైనా డిఎక్స్ ఏమన్నా ఉంటే దాన్ని మనం ఏఎక్స్ ప్లస్ సి అని రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్కి లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్కి ఈ పవర్ ఎక్సే వస్తుంది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి అనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. ఈ మూడు కూడా బాగా ఇంపార్టెంట్. ఓకే, ఇవి చూడండి ఒకసారి. ఇవి కూడా ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. ఫస్ట్ మనం ఒక సమ్తో మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ సమ్ ఏంటి? ఎవల్యూట్ ఇంటిగ్రేషన్ 0 to a 0 to b x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ dy dx అని ఉంది. ఇవి మనకి ఏంటి? డబల్ ఇంటిగ్రల్స్ అనమాట. ఫస్ట్ మనకి ఏంటి? ఇవి లిమిట్స్ అంటాము. ఇది y = 0 to b 0 to a ఉంది, dy dx. ఇక్కడ ఫస్ట్ y = 0 to b అన్నారు కాబట్టి dy యొక్క లిమిట్స్ ఏంటి? 0 to b. ఇక్కడ y అని మనకి పర్టికులర్గా చెప్పేశారు కాబట్టి. ఒకవేళ ఇలా కాకుండా 0 to a 0 to b x dy dx ఇలా ఉంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ dy ఉంది కదా, dy ఉంది కాబట్టి ఇవి y యొక్క లిమిట్స్, తర్వాత dx ఉంది కాబట్టి ఇవి x యొక్క లిమిట్స్ అనేవి మనం డిఫైన్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ ఇక్కడ dx ఉందనుకోండి, dx dy ఉంటే ఇవి x, ఇవి y యొక్క లిమిట్స్ అనేవి మనం చెప్తాం. ఓకేనా? క్లియర్? ఇప్పుడు ఫస్ట్ ఈ సమ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ dy అన్నారు కాబట్టి ఇక్కడ కూడా y లిమిట్స్ ఉన్నాయి కాబట్టి yతోని మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. లెట్ i = గివెన్ ఇచ్చింది మనం రాసుకుంటాం. y = 0, x = 0. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాము? xని మనం ఏం చేయం కాబట్టి x = 0 to a. మనం ఏం చేస్తాము? yతో కదా మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ ఇంటిగ్రేషన్ చేస్తాము. x² dy, y² dy కాబట్టి x² dy ప్లస్ y² dy. దీని యొక్క లిమిట్స్ ఏంటి? 0 to b అనమాట. y = ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇంటిగ్రేషన్ x² dy. ఇంటిగ్రేషన్ x² dy అంటే ఇక్కడ x² అనేది మనకి x y వేరే వేరియబుల్స్ కదా కాబట్టి x²ని మనం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాము. ఓకే, x² అలా ట్రీట్ చేస్తాము, కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాము. ఇలా ఉంటే xని కాన్స్టెంట్ అనుకొని dy, ఇక్కడ x² ఉంది కదా, ఇంటిగ్రేషన్ dyకి ఫార్ములా ఏంటి? y వస్తుంది, y. ఇంటిగ్రేషన్ dy ఉంటే మనకి y. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ 0 to a x² dyకి x² y ప్లస్ y² dy. అంటే ఇదే ఫార్ములాలో ఉందంటే మనకి ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఫార్ములాలో ఉంది. దీనికి ఏంటి? xn ప్లస్ 1 బై పవర్లో x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇది ఫార్ములా కాబట్టి ఇది మనకి y టర్మ్స్లో ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది? y³ / 3. ఎక్కడి నుంచి అంతవరకు? 0 to b అనమాట dx. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఇక్కడ లిమిట్ 0 to b ఉన్నాయి కదా, ఇక్కడ మనకి ఇలా అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటి అంటే a to b ఉంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం ఎలా సబ్స్టిట్యూట్ చేయాలంటే f(b) మైనస్ f(a). ఇలా మనకి ఈ ఫార్ములా బట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు? 0 to a x = y ప్లేస్లో ఇప్పుడు మనం yనే కదా మనం ఇంటిగ్రేషన్ చేసాం yతోనే కాబట్టి y ప్లేస్లో మనం bని సబ్స్టిట్యూట్ చేయాలి. x² b ప్లస్ b³ / 3 మైనస్ x² 0 ప్లస్ 0/3. మనకి ఏమవుతుంది? 0 అయిపోతుంది కదా కాబట్టి 0 to a x² b ప్లస్ b³ 3 dx. ఇవి x = 0. ఇప్పుడు మనకి yతో అయిపోయింది. ఇప్పుడు dx xతో మనం ఇంటిగ్రేషన్ చేయాలి. 0 to a మనకి ఏమవుతుంది? x² b
ప్లస్ ఓకే డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to a బీ క్యూబ్ ప్లస్ 3 డిఎక్స్ ఇలా రాసుకోవచ్చు కదా. ఇంటిగ్రేషన్ మనం స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి ఎక్స్ స్క్వేర్ బి ఉంది, అది కాన్స్టెంట్ బి. ఇది ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కదా మనకి మిగులుతుంది, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మనకి ఏ ఫార్ములాలో ఉంటుంది, ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. దానికి ఫార్ములా మనకు తెలుసు కదా, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. కాబట్టి ఎక్స్ క్యూబ్ బై 3 ఏ 0 ప్లస్ ఇలా మనం ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేసిన తర్వాత మనం ఇలా లిమిట్స్ అనేవి ఇలా వేసుకోవాలన్నమాట. తర్వాత ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి 0 to a. ఇక్కడ మనకి ఏంటి, ఇది మొత్తం కూడా బీ క్యూబ్ బై 3 మొత్తం కూడా ఏంటి కాన్స్టెంట్ కాబట్టి మనకి ఏమవుతుంది, కాన్స్టెంట్ బయటకు వెళ్ళిపోతుంది. ఓన్లీ మనకి 1 dx ఫార్ములా ఎక్స్ ప్లస్ సి కదా, ఓన్లీ ఎక్స్ రాస్తాము. ఓకే, ఎక్స్ ఏ 0. ఓకే, ఇక్కడ మనం కాన్స్టెంట్ బయట తీసుకున్నాం కాబట్టి బీ క్యూబ్ బై 3 మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయాలి. బి ఏ క్యూబ్ బై 3 మైనస్ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, మొత్తం 0 అయిపోతుంది. ప్లస్ ఏని ఫస్ట్ ఏ మైనస్ మొత్తం 0 అయితే మనకి 0 అయిపోతుంది అనమాట. దీన్ని రాస్తే మనకి ఏమైంది, ఏ క్యూబ్ బై 3 ప్లస్ ఏబీ క్యూబ్ బై 3 అనమాట. ఇందులో మనకి 1/3 కామన్ తీస్తే ఏ క్యూబ్ ప్లస్ ఏబీ క్యూబ్ అనమాట. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఈ లిమిట్స్ ఉన్నాయి కదా, y = 0 to b ఉంది, dy ఉంది. ఫస్ట్ మనం yతో ఇంటిగ్రేషన్ చేసాము. చేసిన తర్వాత ఇలా వచ్చింది కదా, ఈ ఫార్ములాస్ మనం అప్లై చేసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ డివై కాబట్టి ఎక్స్ పవర్ ఎన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములాలో ఉంది. దానికి ఫార్ములా ఇది రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్. ఓకే, వైతో కదా మనం చేస్తున్నాం. ఫస్ట్ వైతో మనం చేస్తున్నాం కాబట్టి ఎక్స్ అనే టర్మ్స్ అనేవి ఏమవుతుంది, కాన్స్టెంట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ వై ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై ఉంటుంది. ఇంటిగ్రేషన్ డివైకి వై ఒకటే ఫార్ములా. తర్వాత వై స్క్వేర్ ఇక్కడ వై టర్మ్సే ఉన్నాయి కాబట్టి వై క్యూబ్ బై 3 అనమాట. వై క్యూబ్ బై 3. ఓకే, ఇక్కడ మనం ఎక్స్తో చేయట్లేదు, వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ వేరే టర్మ్స్ ఉంటే ఎక్స్ ఉన్న టర్మ్స్ అనేవి మనకి ఏమవుతాయి, కాన్స్టెంట్ అయిపోతున్నాయి. ఓకేనా, ఒకవేళ ఒకలా ఉంటే మనం ఫార్ములా అనేది అప్లై చేసేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మనం లిమిట్స్ అనేవి ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ఫార్ములా ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ బీని తర్వాత 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ అనేది వచ్చిన తర్వాత డిఎక్స్తో మనం ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. అదేవిధంగా సేమ్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉన్న వాటిని మాత్రమే చేయాలి. మిగతా ఏమున్నా సరే వాటి ఏమైపోతే మనకి కాన్స్టెంట్ అయిపోతుంది. ఇక్కడ మనకి బి ఉంది, బి అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఓకే, ఈ బీ క్యూబ్ బై 3 కూడా మనకి కాన్స్టెంట్ అయిపోయిన తర్వాత ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ బై 3. ఈ యొక్క లిమిట్స్ కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా, మనం ఇంకొక సమ్ చూద్దాం. ఈ సమ్ చూడండి, మనకి ఇది ట్రిపుల్ ఇంటిగ్రల్స్ అనమాట. ఎవల్యూట్ 0 to 1 1 to 2 2 to 3 xyz dx dy dz అని ఉంది. ఇక్కడ మనం ఏంటి అంటే ఫస్ట్ dx dy dz ఉన్నాం కాబట్టి ఇవి మనం x లిమిట్స్ y లిమిట్స్ z లిమిట్స్ అని అనుకుంటాం. ఓకేనా, లెట్ i = ఇది ఈ యొక్క ఈక్వేషన్ని మనం i అని అనుకుంటాం. ఫస్ట్ మనం దేంతో చేస్తాము, xతో. dx అన్నా కాబట్టి ఫస్ట్ xతోని ఇవి యొక్క x లిమిట్స్తో మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. yz అనేది మనం పక్కన పెడతాము. ఇప్పుడు xతో చేస్తే x dx కదా, x dx అంటే x పవర్ ఎంత 1 ఉన్నట్టు, x పవర్ n dx కాబట్టి x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 బిఏని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి x² బై 2 ఇక్కడ మనకి 3 అనేవి ఇక్కడికి వచ్చేసాయి అనమాట. 3 dy dz మనం ఏం చేయట్లే. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, 3ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏమవుతుంది, 3² బై 2 9/2 మైనస్ 4 బై 2. ఏ ఫార్ములా అది మనకి, ఇంటిగ్రేషన్ f ఆఫ్ x dx a to b ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ b మైనస్ ఏమవుతుంది f ఆఫ్ a కదా. ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, 5/2 అయింది. ఈ 5/2 కాన్స్టెంట్ కాబట్టి మనం బయటికి పంపించుకున్నాం. 5/2 yz dy dz ఉంది. ఇప్పుడు తర్వాత x అయిపోయిన తర్వాత మనకి yతో కదా, ఇక్కడ y ఉంది, y dy కాబట్టి అదే dy ఉంది, y dy 1 2 అనేవి y యొక్క లిమిట్స్ కదా. ఇప్పుడు మనకి ఏమో zని మనం ఏం చేయట్లేదు, y dy సేమ్ x dx లాగే y dyకి ఫార్ములా ఏంటి, y పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 కాబట్టి y² బై 2
టు 1 దీని యొక్క లిమిట్స్ ఇక్కడికి వచ్చాయి కదా. తర్వాత ఏం చేస్తాం, సబ్స్టిట్యూట్ చేస్తాం. 4/2 మైనస్ 1/2 సెట్ డీజెడ్. దాన్ని ఏం చేయట్లేదు కదా, ఇప్పుడు 3/2. 3/2ని కూడా మనం బయటికి పంపించుకుంటే ఇలా అయింది 3/2. ఇక మనకి ఏమైంది, జెడ్ డీజెడ్ అనేది వచ్చింది. 0 to 1 దీని యొక్క లిమిట్స్. జెడ్ డీజెడ్ కాబట్టి జెడ్ పవర్ 1 ఉన్నట్టు కాబట్టి ఫార్ములా మనకి ఏమవుతుంది, జెడ్ n+1. జెడ్ n+1 అంటే n అంటే 1. 1 + 1/1 + 1 మనకి ఏమవుతుంది, z²/2. z²/2 1 0ని ఫస్ట్ మనం 1ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 1/2 మైనస్ 0 1/2 15/8. ఇది మనకి ఆన్సర్. ఇది మనకి 3b ఇంటిగ్రేషన్ అన్నమాట. 15/8 వచ్చింది. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకి x y z ఏంటో ఇవ్వలేదు లిమిట్స్. ఇక్కడ dx ఫస్ట్ ఇచ్చారు కాబట్టి ఇది dxది, dyది, dz అని చేసుకొని మనం ఫస్ట్ dxతో తర్వాత dyతో తర్వాత dzతో మనం ఏం చేసాం, ఇంటిగ్రేషన్ అనేది చేసాం. ఇక్కడ చూడండి ప్రోడక్ట్లో ఉంది. దీన్ని మనం ఏం చేసాము, ఇక్కడ మనకి సమ్లో ఉంది x² ప్లస్ y². ఓకేనా. కాబట్టి x² dy ఏమైంది, x² అనేది కాన్స్టెంట్ అయిపోయింది. చూడండి ఇది మాత్రం, ఈ ఫార్ములా మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. x² dy అంటే x² అనేది కాన్స్టెంట్ అయిపోయింది. ఇక్కడ ఇంకేమైంది 1 dy కాబట్టి x² y. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కువ మనకి మిస్టేక్స్ అనేవి ఎగ్జామ్లో చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.